శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస పురపాలక సంఘంలో అన్ని వార్డులకు కుళాయిలు ఉండవు. ఉన్న చోట్ల కొంతమంది మోటార్లు బిగించి నీటిని లాగేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాలకు నీరు రావడం లేదు. వచ్చిన సన్నని దారతో ఒక బిందె నిండేందుకు ఎంతో సమయం పడుతుంది. కొత్త కోటవారి వీధి, మోనింగివారి వీధి, గణేష్ నగర్, డాబాలవారి వీధి, పూజారిపేట, పాతినివారి వీధి, మెయిన్ రోడ్, ఎంఆర్ఓ కార్యాలయం రహదారి, బొడ్డేపల్లిపేట, మెట్రిక్ వలస, గేటు, ఐజేన నాయుడు కాలనీ, వెంగళరావు కాలనీ, లక్ష్మాడుపేట, వెంకయ్యపేట మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆమదలవలస పురపాలికగా ఏర్పడి 30 సంవత్సరాలు అయింది. చాలా ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్ కావడంతో తరచూ లీకులు, మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో ఏదో ఒక వార్డుకు రోజు నీటి సరఫరా అంతరాయం కలుగుతుంది. పురపాలికకు నాగవలి, వంశధార నదుల్లోని కొత్త వలస, అలమాజీపేట 2 చోట్ల ఏర్పాటు చేసిన పంప్ హౌసుల ద్వారా నీటిని అందిస్తారు. 2 నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వేస్తుండటంతో నీటి నిల్వలు అడుగంటి వేసవిలో దాహం కేకలు మిన్నంటున్నాయి. పురపాలక పరిధిలో 800లకు పైగా కుళాయిలకు మోటార్లు బిగించి నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. స్థానిక నాయకులు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారు, ఉద్యోగులు, బడా నేతల బంధువులు ఉండడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో సామాన్య ప్రజలకు గొంతెండుతుంది. బోర్లు, బావుల జలం తాగుతున్నారు. తామంతా పురపాలక పన్నులు కడుతున్నా మౌలిక వసతుల్లో ప్రధానమైన నీటిని అధికారులు అందించడం లేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. చౌర్యాన్ని అరికడితే పుష్కలంగా నీరు అందుతుందని తెలిపారు. పురపాలక పరిధిలో అన్ని వార్డుల్లో ప్రత్యేక నిఘా పెట్టి నీటి చౌర్యం చేస్తున్న వారిని గుర్తించి మోటార్లు సీజ్ చేస్తామని, కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ జాన్సన్ పేర్కొన్నారు.